ఆసియా కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఒకే విషయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ పెళ్లి వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ సెలబ్రిటీలు అందరూ కూడా హాజరయ్యారు. ఇక ఇండియాలోనే సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులందరూ పాల్గొన్నారు. దీంతో ఇక వార్తల్లో ఈ అంబానీ ఇంటి పెళ్లి వేడుక కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. అదే సమయంలో ఇక ఇప్పుడు అంబానీ ఇంటికి కోడలుగా రాబోతున్న రాధికా మర్చెంట్ ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అంబానీ కుటుంబం ఆమెను ఎందుకు కోడలుగా చేసుకునేందుకు ఒప్పుకుంది? అనే విషయం కూడా తెలుసుకోవడానికి అందరూ సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు. రాధికా మర్చెంట్ కూడా సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయే. ఎన్‌కోర్ హెల్త్ కేర్ వ్యవస్థాపకులు వీరేన్ మర్చెంట్, శైలా మర్చెంట్‌ల చిన్న కుమార్తె. అయితే అనంత్, రాధిక కలిసి చదువుకోలేదు. వీరంతా సంపన్నులు కావడం వల్ల ఒకరి ఫంక్షన్స్‌కు మరొకరు హాజరయ్యేవారు. వారి సర్కిల్స్‌లో జరిగే వేడుకల్లో బిలియనీర్ల పిల్లలంతా కలిసేవారు. అలా రాధిక, అనంత్ మధ్య స్నేహం కుదిరింది. అప్పటి నుంచి రాధిక అంబానీ ఫ్యామిలీకి దగ్గరయ్యింది. వారి ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌లో రాధిక మర్చెంట్ ఉండాల్సిందే. చివరికి ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్లిలో కూడా సందడంతా రాధికదే. పెళ్లి వేడుకలో ఇషా చేయి పట్టుకొని నడవడంతో అంతా ఎవరా అమ్మాయి అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఆమె అనంత్ గర్ల్ ఫ్రెండ్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అయితే అంతకు ముందే వీరి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దాని వెనుక మరో కథ ఉంది. ఉన్నత చదువుల కోసం అనంత్ రోడ్ ఐలాండ్ లోని బ్రౌన్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. అదే సమయంలో రాధిక కూడా న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో చదివేందుకు వెళ్ళింది. అయితే వీరు అక్కడ రహస్యంగా కలిసేవారని తెలిసింది. 2018లో లీక్ అయిన ఓ వైరల్ పిక్ కూడా వీరి ప్రేమను బయటపెట్టింది. ఇందులో ఒకే కలర్ డ్రెస్ లో చాలా సన్నిహితంగా ఉన్నారు. అయితే వారి కుటుంబ సభ్యులు గాని, స్నేహితులు గాని ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు. అలాగని ఖండించలేదు కూడా. పైగా వీరిద్దరూ సంపన్న కుటుంబానికి చెందిన వారే కాబట్టి ఆ రూమర్స్ ను పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్ని అనారోగ్య కారణాల వల్ల అనంత్ అనారోగ్యానికి గురయ్యాడని, అప్పుడు రాధిక దగ్గరుండి అతడి బాగోగులు చూసుకుందనే వార్తలు వచ్చాయి. అయితే అనంత్ కంటే రాధిక 4 ఏళ్లు పెద్దది. ఎన్‌కోర్ హెల్త్ కేర్ వ్యవస్థాపకులైనటువంటి వీరేన్ మర్చెంట్, శైలా మర్చెంట్‌ల చిన్న కుమార్తె. ఈమె 1994లో డిసెంబర్ 18న జన్మించారు. రాధిక తండ్రి వీరేన్ మర్చెంట్ ఎన్‌కోర్ హెల్త్ కేర్ కంపెనీకి సీఈఓగా ఉన్నారు. అయితే రాధికకు జంతు సంరక్షణ, పౌర హక్కులు, మానవ హక్కులు, ఆర్థిక సాధికారత, విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ వంటి విషయాలపై ఆసక్తి ఎక్కువ. ఇక రాధిక మర్చెంట్, అనంత్ అంబానీ ఇద్దరు బాల్య స్నేహితులు. ఈ కారణంగా రాధిక తరచూ అంబానీ ఇంటికి వెళ్లేవారట. అనంత్ ఆరోగ్యం గురించి రాధికకు చిన్నప్పటి నుంచి అవగాహన ఉంది. అనంత్ తన ఆరోగ్యం విషయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి రాధిక అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా అనంత్‌ను వదల్లేదు. అనంత్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ రాధిక మాత్రం వాటిని పట్టించుకోకుండా అతనికి ధైర్యాన్నిచ్చింది. వీరిద్దరూ ఒకరినొకరు చూసుకున్నప్పుడల్లా ఇద్దరి కళ్ళల్లో ఆనందం, ఒకరిపై ఒకరికి అపారమైన ప్రేమ కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉన్నా పర్వాలేదు కానీ ఈ ప్రేమ పెళ్లిగా మారితే 2 కుటుంబాలు కనెక్ట్ అవుతాయి. ప్రతి వ్యక్తి తన భాగస్వామి, తన కుటుంబాన్ని కూడా గౌరవించాలని, ప్రేమించాలని కోరుకుంటాడు. రాధిక, అనంత్‌ల రిలేషన్‌షిప్ చాలా ప్రత్యేకం కావడానికి బహుశా ఇది కూడా ఒక కారణం కావచ్చు. అయితే రాధిక కేవలం డబ్బు కోసమే అనంత్ అంబానీని పెళ్లి చేసుకుందనే వార్తలు కూడా హల్చల్ చేస్తున్నా అవేమీ పట్టించుకోకపోవడం గమనించదగిన విషయం.